శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. ఈరోజు హైదరాబాద్ సైదాబాద్ కాలనీలో సైంటిఫిక్ ఆరా స్కానర్లో భాగంగా ఇక్కడ ఈరోజు ఇది కరుంగలి మాలను అసలు వేసుకోవాలని చెప్పేసి సోషల్ మీడియాలో చాలామంది గురూజీలు, స్వామీజీలు, పురోహితులు, రకరకాల వ్యక్తులందరూ కూడా ఈ మాల విశేషత గురించి చెప్తున్నారు. కరుంగలి మాల వేసుకుంటే వ్యాపారం జరుగుతుందని చెప్పేసి, అనుకున్న పనులు అవుతాయని చెప్పేసి, ఆర్థిక ఇబ్బందులు పోతాయని చెప్పి, తర్వాత ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పి, తర్వాత ఆడవాళ్ళైనా ధరించవచ్చు, మగవాళ్ళైనా ధరించవచ్చు అని చెప్పేసి చాలా మనకి మీడియాలో వస్తుంది. అంటే ఈ కరుంగలి మాల ఎలా ధరించాలి అసలు వాస్తవంగా అంటే, సాధారణంగా ఒక మాల ధరిస్తున్నాము అన్నప్పుడు దాని యొక్క శక్తి పెరగాలి. శక్తి అంటే ఏమిటిది? ఇక్కడ మనకు ఆరా పవర్ అని చెప్తాము. అంటే మనలో కాంతి పెరగాలి. ఆ కాంతి ఎలా కొలమానం ఎలా పెరిగిందని ఎలా తెలుసుకోవాలి అంటే, ఇక్కడ మనం ప్రాక్టికల్ చూసుకోవచ్చు. ఈ యొక్క డబ్బాల్లో బడ్స్ ఉన్నాయి. ఈ బడ్స్ను మన బ్రహ్మయ్య గారికి ఇస్తున్నాను. బ్రహ్మయ్య గారు ఏం చేస్తారంటే వారి యొక్క సెలైవ అంటిస్తారు. వారు సెలైవ మీ ప్రత్యక్షంగా మనం చూస్తున్నాము, సెలైవ అంటిస్తున్నారు. అంటించినటువంటి దీనిలో పెట్టేస్తారు వారు. ఓకే, తర్వాత ఇంకొక డబ్బాలు కూడా అంటిస్తున్నారు. అంటించారు. ఇప్పుడు వారికి ఉండేటటువంటి కాంతి ఎంత ఉంది, ఆరా పవర్ ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేద్దాం. వెళ్ళండి సార్, వెళ్ళండి సార్. ఇగో ఆపండి కొంచెం న్యాచురల్ నాకున్న శక్తి ఎందుకు వెళ్ళాననుకో క్లోజ్ అయిపోయింది. ముందు ఇక్కడ ఇది స్పాట్ ఇది, ముందుకు వస్తే క్లోజ్ అయిపోయింది స్కానర్. ఇది మీ స్పాట్. ఇప్పుడు వారికి సుమారుగా ఒక 4 మీటర్లు 5 మీటర్లు ఉంటుంది ఆరపు. ఓకేనా? ఇప్పుడు వారు ఆ కరుంగలి మాల ఓపెన్ చేసి ఇవ్వండి సార్. ఆ కరుంగలి మాలను వారికి ఇస్తున్నారు. ఇప్పుడు ఇచ్చేసి అలాగే ఇచ్చేసి ఇదిగో ఇక్కడ చూపించండి. ఇదిగో మళ్ళీ మీ దగ్గర ఉండండి సార్. అక్కడ మీ దగ్గరికి వెళ్ళండి సార్. మాల తీసేసుకోండి వారి దగ్గర నుంచి. ఇదిగో వారికి న్యాచురల్ ఆరా పవర్ అండి. ఇది ఇక్కడ చూపించండి సార్. ఇది న్యాచురల్ ఆరా పవరు. ఇప్పుడు ఆ మాల ఇవ్వండి. మాల ఇచ్చినప్పుడు ఇక క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు వెనక్కి వెళ్ళండి సార్. వెనక్కి వెళ్ళండి. మీరు అక్కడికి వెళ్ళండి. ఇదిగో ఇంతవరకు వారికి ఆరా పెరిగిందండి. ఇప్పుడు మాల తీసేస్తారు. ఆ చేతిలోంచి వారు తీసుకుంటున్నారు. ఇగో తగ్గిపోయింది ఆరా. మళ్ళీ ఇవ్వండి. అక్కడే ఉండండి. మళ్ళీ ఇవ్వండి. ఇగో ఆరా పెరిగింది. మళ్ళీ తీసుకోండి సార్. ఇగో ఆరా తగ్గింది. మళ్ళీ వచ్చే దగ్గరికి వారికి ఇప్పుడు న్యాచురల్ ఆరా ఎంత ఉంది మళ్ళీ ఒకసారి రీచెక్ చేస్తుంది. ఆగండి, అక్కడ ఇది న్యాచురల్ ఆరా వారికి ఉన్నట్టు. మళ్ళీ మాల ఇవ్వండి. ఇక వారికి ఆరా పెరుగుతుంది సార్. ఒక్క నిమిషం ఆగండి. నాకు ఏ మాల ఉంది? ఆ మాల ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఆ మాల తీసుకుని ఆ మాల మీ చేత పెట్టుకుని ఈ మాల ఏంటంటేనండి, ఇక్కడ గుర్తుపట్టాల్సిన విషయం ఏంటంటే, ఇక వారికి న్యాచురల్ ఆరా ఇదండి. ఈ మాల పట్టుకోవడం వల్ల వారికి ఆరా పెరగడం లేదు. ఆ మాల తీసి ఈ మాల ఇచ్చేయండి. ఇదిగో ఈ మాల ఆరా పెరుగుతుంది. మళ్ళీ చేంజ్ చేయండి సార్. ఇదిగో మళ్ళీ న్యాచురల్ ఆరా ఎంత ఉందో అంతే చూపిస్తుంది. కాబట్టి మాల వేసుకుంటున్నామంటే అది మనకు పనిచేస్తుందా లేదా అని మనము ఆరా స్కానర్తో చెక్ చేసి వేసుకున్నట్లయితే అది 100కు 100% పనిచేస్తుంది. ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి మాలలు మిగతా వాళ్ళు ఏది ఇచ్చినా కూడా అది ఏది పనిచేయడం లేదు. కాబట్టి ఏదో చెప్పారని చెప్పేసి మనము అలా మనకు మ్యాచింగ్ అవ్వకపోతే ఆ మాలను వేసుకోవడం వలన మనం కొన్నటువంటి మాల వృధా అవుతుంది, ఉపయోగం కూడా ఉండదు, ఫలితాలు రావని చెప్పేసి
ఈ రకంగా నేను సైంటిఫిక్ ఆరా స్కాన్తో చెక్ చేసి ఇస్తున్నటువంటి మాలను మీరు కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. శుభం భూయాత్.